పల్లెటూరి వీధుల్లో సంధ్య మసకబారే వేళ ఎక్కడ చూసినా నామస్మరణ దీపారాధనల ప్రశాంతతాలుముకుంటుంది. కాని ఆ ప్రశాంతతను చేల్చుకుంటూ వచ్చే కొన్ని దీనంగా వినిపించే ఏడుపులు సంగీతం మా పక్క ఇంట్లో తరచుగా వినిపిస్తుంటాయి. అదొక ఇల్లు కాదు, కాలం తన లెక్కలు తీర్చే ఒక న్యాయస్థానంలా నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. మా ఇంటి వరండాలో కూర్చుని సరిగ్గా పక్కనే ఉన్న రఘూ వాళ్ల పాత శిథిలమైన పెంకుటిల్లువైపు చూసినప్పుడల్లా చారెపాయిలో ఉన్న మా నాన్న తరచుగా నిట్టూర్చేవారు. ప్రతి మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం సంగీతం ఏదో వేరే లోకల్లో కాదు, ఈ మట్టిపైనే దక్కుతుందనే సత్యాన్ని ఆ ఇల్లు మనకు గుర్తుచేస్తుంది. చేసిన పాపం ఎక్కడికీ పోదు సంగీతం అని నాన్న చెప్పే మాటలు కేవలం పాత సామెతలు కావు, సంగీతం అది ఆ పాత ఇంటి చీకట్లో వెలిగే కఠోర వాస్తవం. ఇది కేవలం రఘూ కథ మాత్రమే కాదు, సంగీతం సమయం తప్పకుండా లెక్క అడిగిన ఒక కుటుంబ పతన చరిత్ర. సంగీతం సంధ్య దాటి చీకటి దట్టంగా కమ్ముకుంది. దూరంగా గుడిలోంచి వినిపించే కీర్తనల రాగాలు గాలిలో తేలియాడుతున్నాయి. సంగీతం పక్క ఇళ్లల్లో తులసికోట ముందు దీపం వెలిగించి ప్రార్థించే సమయమది. పల్లె మొత్తం ఒక ప్రశాంతతలోకి ఒదిగిపోతున్నప్పుడే సంగీతం మా ఇంటికి తూర్పు సరిహద్దున ఉన్న ఆ పాట పెంకుటిల్లోంచి అశాంతికరమైన అరుపులు వినిపిస్తాయి. అది నిత్యం చూసే దృశ్యమే, లేదంటే నిత్యం వినే శబ్దమే. 4-5 ఇళ్ల అవతల ఉన్న రఘూవాళ్ల ఇంట్లోంచి ఎప్పటిలాగే ఆ అశరీర వాక్కులు మొదలల్లాయి. వాకిట్లో మామిడి కొమ్మపై ఉన్న గబ్బిలాలు సైతం ఆ శబ్దం విని రెక్కలు కొట్టుకుని ఎగిరిపోయాయి. ఇంకెన్నాళ్లు బతుకుతావే నువ్వు? ఎందుకు ఈ భూమికి భారంలా ఇంకా ఇలా పడివున్నావే ముసలిదానా, మనుషుల్ని ఇబ్బంది పెట్టడానికి? మద్యం మత్తులో తూలిపోతున్న నాలుకతో రఘు అరుస్తున్నాడు. వెంటనే ఒక మూలుగులా, లేదంటే ఒక గుండెబద్దలయ్యే ఏడుపులా వాడి అమ్మ స్వరం. వయసుతో కృశించి లేవడానికి కూడా ఓపికలేని ఆ వృద్ధురాలి స్వరం వరండాలో ఉన్న మాకు స్పష్టంగా వినిపిస్తోంది. వృద్ధురాలు: అయ్యో దేవుగా, నన్ను తీసుకెళ్ళిపోరాదా? కొంచెం నీళ్లు. గొంతు ఆరిపోతోంది. నీళ్లు, నీళ్లు. రఘూ, నీకిప్పుడు నేనేకిచ్చిస్తాలే నీళ్లు. నీళ్ళా నీకు? పాత్రలు విసిరేసిన శబ్దం వినిపిస్తుంది. ఇది విని వరండాలో చారిపాయిలో ఉన్న మా నాన్న ఒక్కసారిగా ఉలికిపడ్డారు. చేతిలోని పత్రికను మడిచి టేబుల్పై పెట్టారు. ఆయన చీకట్లోకి తేరిపార చూశారు. ఆ కళ్లల్లో కనిపించింది కేవలం జాలి కాదు, భయం. కర్మఫలాన్ని గురించిన భయం. చూసావా నాయనా? నాన్న స్వరం వణికింది. విధి రాసిన లెక్క పుస్తకంలో తప్పులుండవు. అప్పుడు సుమతి అనే ఆ నిరుపేద అమ్మాయి ఒక్క నీటి బుట్టుకోసం అడిగినప్పుడు ఈ ముసలావిడ ఆమె పట్ల చూపిన అదే క్రూరత్వం నేడు వడ్డీతో సహా తిరిగి అనుభవిస్తోంది. కాలం ఎవ్వరి లెక్కలను తప్పు చెయ్యదు. ఆ అరుపులు వింటున్నప్పుడు నా మనసు ఏళ్లు వెనక్కి ప్రయాణించింది. ఒకప్పుడు ఐశ్వర్యానికి చిరునామాగా ఉన్న ఆ ఇల్లు ఈరోజు ఒక భూతాలయంలా కనిపిస్తోంది. అక్కడొకప్పుడు ప్రేమ, ఆశ ఉండేదని ఇప్పుడు నమ్మడం కష్టం. సంవత్సరాల క్రితం రఘు ఈనాటిలా తాగుబోతుగా, అసహించుకోదగిన వ్యక్తిగా ఉండేవాడు కాదు. అప్పుడు ఊరి గ్రంథాలయంలో, క్లబ్బులో వాడిదే సందడి. ఖాదీ చొక్కా, తెల్లటి పంచె ధరించి నిశ్చయమైన స్వరంతో మాట్లాడే ఆదర్శ యువకుడు. ఊర్లో ఏ పనికైనా ముందుండేవాడు. ఎవ్వరైనా దేన్నైనా నమ్మకంగా అప్పగించదగిన రఘు. వాడికి పెళ్లి వయసు రాగానే ఊరి పెద్దలు చాలామంది సంబంధాలతో వచ్చారు. చేతులు నిండా బంగారం, డబ్బు ఇస్తామని ఆశ చూపినవారికి రఘు మొహంపై కొట్టినట్లు చెప్పాడు. పెళ్లి కూతురుని ఉన్నత స్థానంలో ఉంచడానికి సంగీతం త్రాసులో పెట్టి తూకం వేసి విలువ కట్టే పని నాకు లేదు. నాకు జీవితానికి ఒక తోడు చాలు. ఇది వ్యాపారం కాదు. ఆ మాటలు ఒక విప్లవంలా ఊరంతా మారుమోగేరి. అలాగే సుమతి సంబంధం వచ్చింది. పాక ఇల్లు, వితంతువైన తల్లి మాత్రమే ఉన్న పేద కుటుంబం. దళారి సందేహిస్తూనే ఆ విషయం చెప్పాడు. రఘుకి తగిన గొప్ప కుటుంబం కాదు, ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. కాని సుమతిని చూసిన వెంటనే రఘు అన్నాడు,
ఈమె నా పెళ్ళాం. తన వెంట తెచ్చుకునే గుడ్డ సంచి తప్ప మెడలోనో చెవుల్లోనో నాకు బంగారం మెరుపు అక్కర్లేదు. పెళ్లిరోజు ఊరంతా తరలివచ్చింది. సాధారణమైన ఆ వేడుకలో పట్టుచీర కొంగుల మధ్య వణుకుతున్న చేతులతో కళ్లనిండా ఆశ్చర్యం కృతజ్ఞతతో సుమతి రఘు మెడలో దండవేసింది. సుమతి తల్లి జనం మధ్యలోంచి కన్నీరు తుడుచుకోవటం నేను చూశాను. చిరిగిన చాపపై పడుకునే తన కూతురికి బంగారు మంచం దొరికిందనే నమ్మలేని ఆశ్చర్యం ఆమె మొహంలో. రఘు తల్లికి కూడా అప్పుడు గొప్ప గర్వం. మా అబ్బాయి ఆదర్శవంతుడు, వాడికి డబ్బేం అక్కర్లేదు అంటూ వచ్చినవారికి వెళ్లినవారికి లడ్డూలు పంచింది. సుమతి ఆ ఇంట్లో కొడికాలు పెట్టి అడుగుపెట్టగానే ఆ ఇల్లు ఒక రాజభవనంలా వెలిగింది. సుమతి అమాయకపు మవ్వు, రఘు ప్రేమగా చూసే చూపులు ఆ ఇంటిని స్వర్గంగా మార్చాయి. సాయంత్రాల సుమతి తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంటే రఘు ముంగిట్లో కూర్చొని పుస్తకం చదివేవాడు. చూసేవాళ్ల కళ్లల్లో నీళ్లు తెప్పించే అంత అందంగా ఉండేవి వారి ఆ మంచి రోజులు. కాని మనిషి మనసు మారడానికి ఎంతో సమయం పట్టదుగదా. ఒక విత్తనం నాటితే మొలకెత్తడానికి అనుకూలమైన వాతావరణం ఉంటే చాలు. రఘు ఇంట్లో ఆ వాతావరణం వాళ్ల పెదనాన్న కొడుకు పెళ్లితో మొదలయింది. పెదనాన్న కొడుకు పెద్దగా చదువుకోలేదు, అందగాడు కూడా కాదు. కాని వాడి పెళ్లి ఊరిలోని ఒక పెద్ద ధనిక కుటుంబంలో జరిగింది. పెళ్లికి వెళ్ళువచ్చిన రఘు తల్లికి నేలపై నిలబడలేనంత గర్వం. ఓ దేవుడా, ఎంత ఆర్భాటం! ఆ అమ్మాయి ఒంటిపై ఉన్న బంగారం చూశావా? మెడ కనిపించడం లేదు. అంతేకాక అబ్బాయికి బహుమతిగా కొత్త అంబాసిడర్ కారిచ్చారు. నా కొడుకేమో నడిచి అరిగిపోతున్నాడు. ఆ రాత్రినుంచే ఆ ఇంటి వాతావరణం మారింది. సుమతి ఆ రాత్రి భోజనం తీసుకెళ్ళినప్పుడు అత్తగారు మొహం తిప్పుకుంది. నా కూతురిని ఒక్కసారి ఆస్పత్రికి తీసుకెళ్లరా నాయనా అని వేడుకుంది. రఘు ఆ డబ్బు తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. సరే చూద్దామని చెప్పి వాడు వెళ్ళిపోయాడు.
కాని వాడు నేరుగా సారా దుకాణానికి వెళ్ళాడు. 2 రోజులు గడిచాయి. వ్యాధి ముదిరి సుమతి రక్తం కక్కడం మొదలుపెట్టింది. ఆ రోజు బయట భారీ వర్షం. మద్యం మత్తిలో తూలిపోతున్న రఘు, వాడి తల్లీ కలిసి సుమతిని గదిలోంచి ఈడ్చి బయటికి లాగారు. అడ్డుకోవడానికి వచ్చిన సుమతి తల్లిని వారు తోసేశారు. ఇకపై ఈమె శవాన్ని మోయడానికి నాకు ఓపికలేదు. ఎక్కడికైనా పూయి చావు అని వాడు గర్జించాడు. భారీ వర్షంలో నిండు గర్భంతో జీవంలేని శవంలా ఉన్న సుమతిని, ఆమె వృద్ధ తల్లిని వారు ఇంటి నుండి బయటకు గెంటేశారు. తలుపు మూసేశారు. ఉరుము శబ్దంలో ఆ తలుపు మూతబడిన శబ్దం ఒక మృత్యుఘంటలా వినిపించింది. బురద నీళ్లలో పడిపోయిన సుమతిని ఆమె తల్లి లేవనెత్తుతుంటే ఆ పాత ఇంటి వరండా చీకట్లో రఘు, వాడి తల్లి కళ్ళు మెరుస్తున్నాయి. మానవత్వం లేని మృగాల కళ్ళు. తరువాత తెలిసిందేంటంటే ఊరిలోని ఒక అనాథాశ్రమం వరండాలో సుమతి చనిపోయిందని. పుట్టకుండానే ఆ బిడ్డ కూడా ఆమెతో పాటు ప్రయాణమయింది. కూతురు చల్లబడిన శరీరం చూసి గుండె పగిలి ఆ తల్లి కూడా మరుసటి రోజు మరణించింది. ఆ వార్త తెలిసినప్పుడు రఘు ఇంట్లోండి వినిపించింది విలాపం కాదు, ఒక పీడ విరగడైనట్లుగా నిట్టూర్పు. సుమతి మరణించిన కొన్ని నెలలకే ఆ ఇంటి ముంగిట కొత్త చెప్పులు వరుసకట్టడం మొదలుపెట్టాయి. పెళ్లిదళ్లార్లు వాళ్ళు. రఘు తల్లి కళ్లల్లో పాత మెరుపు తిరిగి వచ్చింది. జరిగిందేదో జరిగింది. అది ఒక దుశ్శకునం. ఇప్పుడు వచ్చే అమ్మాయి యువరాణిలా ఉండాలి. నా కొడుకు పడిన కష్టానికి బదులుగా కొంచెం బంగారము డబ్బు. అది తప్పా? రఘు కూడా దాన్ని ఒక హక్కుగా భావించాడు. ఈసారి ఎవ్వరూ నన్ను మోసం చేయకూడదు అని దళారులను ఆజ్ఞాపించాడు. కాని వాళ్లు చూడని ఒక పెద్ద మార్పు బయట జరుగుతోంది. సుమతి కన్నీళ్లు, ఆమె మరణం ఆ పల్లె హద్దులు దాటి ఒక పాట కథలా వ్యాపించింది. ఒకప్పుడు రఘును చూస్తే గౌరవంగా లేచి నిలబడ్డవాళ్లు ఇప్పుడు మొహం తిప్పుకొని వెళ్లడం మొదలుపెట్టారు. ఒకసారి దూరప్రాంతంలో పెళ్లిచూపులకు వెళ్లిన రఘు, వాడి తల్లికి ఎదురైంది ఒక పెద్ద షాక్. టీ సేవనం తర్వాత విషయాలు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అమ్మాయి తండ్రి శాంతంగా కాని స్థిరమైన స్వరంతో చెప్పాడు, రఘు, మీతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదు. కాని సుమతి అనే ఆ పేద అమ్మాయికి పట్టిన గతి నా కూతురికి రావటం నాకిష్టం లేదు. కట్నమే నీ వద్దని చెప్పి ఆమెను తీసుకెళ్ళి చివరికి ఆమెని చంపిన ఆ ఇంట్లోకి నా కూతుర్ని పంపటం కంటే ఆమె ఇక్కడే ఉండటం మేలు. అదొక బలమైన దెబ్బ. అలంకరించుకున్న దుస్తులతో వెళ్లిన తల్లీ కొడుకులు తలదించుకుని తిరిగివచ్చారు. గేటు బయటికి నడుస్తున్నప్పుడు పక్క ఇళ్ల నుండి వెక్కిరింపు నవ్వులు వినిపిస్తున్నాయి. తరువాత రోజులు రఘూకి నరకంతో సమానం. కూడలిలోని టీ కొట్టుకు వెళితే పాత స్నేహితులు మాటలో ఆపి లేచి వెళ్ళిపోతారు. గ్రంథాలయంలో ఎవరూ వాడితో మాట్లాడరు. ఆడపిల్లల హంతకుడు అనే ముద్రవాడిని వెంటాడటం మొదలుపెట్టింది. సమాజం నుండి వచ్చిన ఈ తిరస్కరణను రఘు తట్టుకోలేకపోయాడు. అవమానభారంతో వాడు మళ్లీ మద్యంలో ఆశ్రయం వెతికాడు. ఈసారి అది కేవలం అలవాటు కాదు, మత్తులో పారిపోవటం, పగలంతా ఇంట్లో దాక్కోవటం, రాత్రిగాగానే తాగివచ్చి తల్లిపై అరచటం వాడి దినచర్య అయ్యింది. రఘు, ఇదంతా నీ దురాశ వల్లే అయ్యింది ముసలిదానా అని వాడి అరుపులు రాత్రిళ్ళు వినిపించడం మొదలైంది. తన తప్పులు దాచుకుని విధిని తల్లిని నిందిస్తూ వాడు తన చేతులతో నిర్మించుకున్న నరకంలో పడిపోయాడు. ఆ ఇల్లు మళ్లీ చీకట్లోకి జారిపోయింది. కాలచక్రం తిరుగుతూనే ఉంది. వర్తమానంలోకి, ఆ చీకటి సంధ్యలోకి మనం తిరిగి వద్దాం. ఇప్పుడు సమయం రాత్రి 10 దాటింది. గ్రామం నిద్రలోకి జారుకుంది. కాని ఆ పాట పెంకుటింట్లో మాత్రం నిద్రలేదు. రఘు ఇంటిలోని మసక పసుపు వెలుగు కిటికీలోంచి బయటికి కనిపిస్తోంది. అక్కడ చెమట మూత్రం కలిసిన దుర్వాసనతో కూడిన గదిలో పాత మంచంపై ఆ తల్లి పడుకుని ఉంది. సంవత్సరాల క్రితం సుమతిని తరిమికొట్టడానికి చూపిన అదే చేతివేళ్లు ఇప్పుడు కనీసం కదపడానికి కూడా లేకుండా పడిపోయాయి. సుమతిని తన్ని బయటకు గింటించిన కాళ్లకు
ఈరోజు సొంత భారం కూడా మోయలేకపోయింది. వృద్ధురాలు, నీళ్లు నాయనా, కొంచెం గంజినీళ్లైనా. ఆ తల్లి గొంతులోంచి వచ్చేవి మాటలు కాదు, జీవితపు ఆఖరి పెనుగులాట. ఆ గదిలోకి తూలుతూ వస్తున్న రఘు చేతిలో నీటిపాత్ర కాదు, మద్యం సీసా. వాడి కళ్లల్లో సొంత తల్లిపై ప్రేమ కాదు, కఠినమైన ద్వేషం మండుతోంది. తాగు, నీకు దాహం వేస్తోంది కదూ. వాడు సీసాలోని మద్యాన్ని నేలపై పోశాడు. రఘు, అప్పుడు నిండు గర్భంతో సుమతి వచ్చి దాహం వేస్తుందని అడిగినప్పుడు నువ్విచ్చింది నీళ్ళా, విషపు మాటలు కదా, ఇప్పుడనుభవించు. రఘు మంచమంచుకు వచ్చి తల్లి ముడతలు పడిన మొహంవైపు చూశాడు. వాడు అట్టహాసం చేశాడు. నువ్వే కారణం. నువ్వు మాత్రమే నన్ను ఇలా చేసింది. నాకు మంచి జీవితం ఉండేది. దురాశ నేర్పించి ఆ పాపం చేసినందుకు, ఆ అమాయకురాలిని చంపించినందుకు ఇప్పుడు నువ్వు ఇలా పడి నరకంలో ఉన్నావు. చావడానికి కూడా నీకు యోగ్యత లేదు ముసలిదానా. తల్లి కళ్లలోంచి కన్నీరు ప్రవహించి దిండును తడిపింది. ఆ కన్నీటిలో పశ్చాత్తాపం ఉండవచ్చు, కాని అది చూడడానికి సుమతి అత్తడలేదు. ఆ చీకటి గదుల మూలల్లో సుమతి, ఆమె తల్లి ఆత్మలు సాక్ష్యంగా నిలబడి ఉండవచ్చు. మా ఇంటి వరండాలో ఈ దృశ్యాలేవీ చూడకుండా, కాని ఆ శబ్దాలన్నీ వింటూ మా నాన్న కూర్చుని ఉన్నారు. ఆయన నెమ్మదిగా లేచి వాకిట్లోకి వచ్చారు. వెన్నెల వెలుగులు నాన్న మొహంపై కనిపించింది ఒక పెద్ద జ్ఞానోదయం కలిగిన ప్రశాంతత. నాయనా, నాన్న నాతో అన్నారు, సుమతి చనిపోయి రక్షించబడింది. ఆమెకు బాధలు లేవు. కాని వీళ్లకు మరణం కూడా ఒక వరం కాని పరిస్థితి. నరకమనేది మరణం తర్వాత దొరికే శిక్ష కాదు. తాము చేసిన పాపాల బరువు మోస్తూ, సొంత వాళ్లచే ద్వేషించబడి, మలమూత్రాల్లో పడి, చావడానికి కూడా వీలు లేకుండా కుమిలిపోయే ఈ జీవితమే అసలైన నరకం. కాలం లెక్క తీరుస్తోంది, సరిగ్గా తీరుస్తోంది. రఘు ఇంటిలోని దీపం గాలికి ఊగుతోంది. నూనె అయిపోతున్న ఆ దీపం ఏ క్షణంలోనైనా ఆరిపోవచ్చు. కాని అంతకు ముందే ఆ తల్లి కొడుకు అనుభవించాల్సిన బాధలు ఇంకా మిగిలి ఉన్నాయి. కాలం యొక్క లెక్కల పుస్తకం అనే ఈ నవల మనకు గుసగుసగా చెప్పేది జీవితాన్ని నిలబెట్టుకోవడం, న్యాయం గురించిన గొప్ప సత్యాన్ని. మానవులు మరచిపోవచ్చు, కాని కాలం దేన్నీ మరచిపోదు. చేసిన కర్మకి ఇక్కడే లెక్క తీరుతుంది అనేది కేవలం సామెత కాదు, ప్రకృతి యొక్క మార్పులేని నియమం. ఒక ఆడపిల్ల నిస్సహాయ కన్నీటిపై కట్టిన ఒక భవనం ఎంత బలంగా ఉన్నా సరే కూలిపోక తప్పదు. కటనం అనే సామాజిక విపత్తు కేవలం ఆర్థిక లావాదేవీ కాదు. అది ప్రేమను, పరస్పర గౌరవాన్ని, మానవత్వాన్ని వ్యాపారం చేసే, కుటుంబ సంబంధాల పునాదిని కదివించే అత్యంత ప్రమాదకరమైన విషం. రఘు, వాడి తల్లి జీవితం ఒక హెచ్చరిక. దురాశ శిఖరం నుంచి చూస్తే కింద ప్రేమి యొక్క పచ్చదనం కనిపించదు. అక్కడ అగాధమైన ఒంటరితనం యొక్క లోయ మాత్రమే ఉంటుంది. ఈ కథ మనకు గుర్తుచేసేది, నిజమైన సంపద బంగారం, డబ్బు కాదు, మనశ్శాంతి, ప్రేమతో కూడిన బంధాలు. సుమతి నిశ్శబ్దంగా భరించడం, చివరికు రఘువాడి తల్లి దయనీయమైన పతనం మనకు చెప్పేది ఒక్కటే: ధర్మమార్గం నుంచి పక్కకు మళ్లిన వారికి సొంత మనస్సాక్షి నుండి కూడా దాగి ఉండడానికి చోటు దొరకదు. కొత్తతరం మార్పు యొక్క జెండాను మోస్తున్నప్పుడు భవిష్యత్తులో మరో సుమతి కన్నీళ్లతో గుమ్మం దాటకుండా ఉండాలనే గొప్ప ఆశను ఈ నవల మిగిల్చి వెళ్తోంది.